ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం వేశాడు మన మోడీ అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 1 నుంచి 2 బెనిఫిట్ జరుగుతోంది. ఇది కూడా అధికారిక లెక్క కాదు. ఈ 100లో ఇద్దరికిచ్చే ఈ ఫలాలను సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలను ఎలా పంచుతారు మోడీ గారు? అలాగే ఈ 2 సీట్లను తెలుగు రాష్ట్రాలలో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను షాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 1-2కి బెనిఫిట్ జరుగుతోందని ఇది కూడా అధికారిక లెక్క కాదు. ఈ 100లో ఇద్దరికిచ్చే ఈ ఫలాలను సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1180 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు? అలాగే ఈ 2 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ప్రశ్నిస్తున్నారన్నారు. సామాజిక న్యాయం దళితులకు ఇచ్చే రిజర్వేషన్లో మాత్రమేనా ఈ దేశంలో సంపదలు అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవుల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? మాల వర్గంపై కుట్ర చేస్తుంటే ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముంది అనుకోకండి మిత్రులారా. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తాం ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోర అన్యాయం. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరని విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటుంది. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో మన కులం తన ఉనికి కోల్పోయింది. శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరం సతీష్ కుమార్, ఈద అంజయ్య, మానే కాశయ్య, బోగరి విజయ్ కుమార్, అనిమల్ల నరహరి, నాని, చిన్న తదితరులు పాల్గొన్నారు. మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాలలని నమ్మినటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంపలంటుకు పోయినట్టుగా వచ్చి రాగానే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. మరొక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో సిద్ధరామయ్య చేశాడు. మిత్రులారా, మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ಪ್ರೋಫರ್ ಸಬ್ ಕ್ಲಾಸಿಫಿಕೇಶನ್. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ, ದಯವಿಟ್ಟು ಮರೆಯಬೇಡಿ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, నేను చెప్పదలుచుకుందాకటే సిద్ధరామయ్యని దించేశాం. వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది స్టెపింగ్ డౌన్ ఆఫ్ సిద్ధరామయ్య. మిత్రులారా, తెలంగాణ బంధువులారా, అంతా అయిపోయింది, చేయడానికి ఏమీ లేదు, చట్టాలు చేశారు కదా అని ఇంట్లో కూర్చుంటే ఎట్లా? మనం మీకు అందరికీ క్లియర్గా చెప్తున్నాను, వీఆర్ ఫర్ నాన్ వైలెన్స్. గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేద్దాం. పార్లమెంట్లో వాట్ ఈస్ దట్ అమెండ్మెంట్, రాజ్యాంగానికి ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్ అండర్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ సోషల్ జస్టిస్. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు పోరాటం చేద్దాం. మిత్రులారా, మీరు ఇలా కూర్చుంటే కుదరదు. ఇదే సుప్రీంకోర్టు 2004లో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దట్ ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్. ఇదే సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు 2004లో 5 జడ్జెస్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఎస్సీలు విభజించడానికి కుదరదని చెప్పడం జరిగింది. మళ్ళీ అగైన్ ఆ జడ్జిమెంట్ని రివ్యూ చేస్తూ 2024లో 7 జడ్జెస్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పాసిబుల్, ఇట్ ఇస్ పర్మిసిబుల్ అని చెప్పింది. మిత్రులారా, కోర్టును మనం గౌరవిస్తున్నాం, మనకి కోర్టుతో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఈ పొలిటికల్ ఈక్వేషన్స్తోనే, ఈ పొలిటికల్ సెటప్, కెమిస్ట్రీ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలతోనే. మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతి ఓడు వస్తున్నాడు ఎస్సీ వర్గీకరణ చేసేయమంటున్నారు, అందులో ఫ్యాక్ట్స్ ఏంటో తెలియడం లేదు. అంతా అయిపోయింది కదా, మనం మాట్లాడుకుంటా కూర్చున్నాం. ఈ రోజున భారతదేశంలో 12 महीनों सुनिए एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. 12 बहनों लड़ना है. प्रिय गुजराती मित्रों संभलो. మిత్రులారా, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ చేసేయండి, ఎస్సీ వర్గీకరణ చేసేయండి.
ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఏ కులాలకి మనం వ్యతిరేకం కాదు, అందరూ డెవలప్ అవ్వాలి, కానీ ఇచ్చేదాన్ని వందలో ఒకటికో ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కుట్రపూరితంగా తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, చేయడానికి ఏమీ లేదు అని మనమంతా కాముగా ఉన్నాం మిత్రులారా. ఇది చాలా ఘోరం. తెలంగాణలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, మీరు ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రజలు. మనం ఎవరి మీద గొడవకు పోవద్దు, కొట్లాట్లొద్దు, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, డెమోక్రటిక్ వే ఆఫ్ అప్రోచ్లో, యాక్సెప్టెడ్ వేస్లో ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని ఈ నల్గొండ వేదికగా మీకు పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలేమి, ఈజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలేవి భగవద్గీత, ఖురాన్ కానే కాదు మిత్రులారా, చేంజ్ చేయలేకపోవడానికి. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. ప్రజలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. ఏ ప్రభుత్వమైనా పలాయనం చిత్తగించవలసిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో ఏం జరిగింది, వారికి నచ్చలేదు, యాక్సెప్టబుల్గా లేదు కాబట్టి రైతులు ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేయలేదా? విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద హానరబుల్ సుప్రీంకోర్టు. కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాయి మిత్రులారా, మనం కోర్టుని తప్పు పట్టడం లేదు. టైం టు టైం పరిస్థితులను బట్టి, పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి, పొలిటికల్ ఆస్పిరేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి మిత్రులారా. అందుకనే ఇక మీకు అందరికీ ఈ వేదికగా చెప్పొచ్చేది ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వైల్డ్ గ్వాస్. ఇంతవరకు ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమంది ఎస్సీ ప్రజలకు బెనిఫిట్ జరుగుతుందో దేశంలో అఫీషియల్గా క్యాలిక్యులేషన్స్ కానీ డేటా కానీ లేదు మిత్రులారా. ఇది నా ఒక ఊహ అంతే. 100లో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా. 100లో ఒకరికి లేదా ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ ఎలా సమంగా పంచుతారు? ಬಾರ್ ವಹನ ಸುನಿಯೇ ಅನ್ಭಾನು ತಮಿಳ್ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ ಎಲ್ಲರಿಗೂ ವಣಕ್ಕಂ. ಎಂದ ಪ್ರೀಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ